ముందు ముందు. సో పార్టీలో ఆహ్వానించడం అయితే ఉండదు బీజేపీలో గానీ. నేను ఎవరిని ఆహ్వానించడానికి నేను చిన్న మనిషిని. మీరే కాబోయే అధ్యక్షులు అంటారు, కాబోయే అధ్యక్షులు అంటారు బీజేపీకి. ఏదో ఇండియా పాకిస్తాన్ వార్ కారణంగా డిలే అయింది, లేదా ఇంకా రకరకాల కారణాలు, లాస్ట్ జూలైలోనే అపాయింట్ కావాలి, డిలే అయిపోయింది అని నేను చెప్తున్నారు చాలా మంది. తెలియబడే విషయం గురించి ఎప్పుడు చెప్తానా భరత్ గారు? నేను తెలిస్తే చెప్తా. ఎవరు వచ్చినా స్వాగతిస్తారా అధ్యక్షులుగా? 100%. అంతేనా? ఏమో ఈటలకు వ్యతిరేకంగా మిగతా క్యాంపులన్నీ ఏకమైన వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నారు అంటున్నారు. తప్పుడు ప్రచారం, శత్రువులు చేసే ప్రచారం. మేము అంటే మా ఎదుగుదల చూసి ఓరోలేని వాళ్ళు చేసే ప్రచారం. ఈటలకు ప్రతిపక్షాల్లో ఎక్కువ మిత్రులు ఉన్నారు, పార్టీలో ఎక్కువ శత్రువులు ఉన్నారు అంటారు. సొంత పార్టీలో అంతటా మిత్రులే ఉన్నాయి, నాకు శత్రువులు లేరు ఇప్పటిదాకా. అనుకోలేదు మీరు ఆ విధంగా. ఇప్పుడు ఇంతకండి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలో ఒకసారి నా గురించి కామెంట్ చేసిన విషయం ఉంటే చూసుకోండి. రాజేంద్ర గారు మీరన్నా కొంత ఇట్లాంటి రెక్టిఫై చేయాలి కదా అని చెప్పేది. బాధ అనిపించే అంశం ఏంటంటే భరత్ గారు, ఇవాళ 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నడూ మా గురించి పెద్ద మాట్లాడలేదు, మేము కూడా పెద్ద మాట్లాడలేదు. ఎక్కడెక్కడన్నా ఎమోషనల్ అయితే ఏదో ఒక సంఘటన జరగవచ్చు, కానీ మేము ఎప్పుడు సంజాయిషి చెప్పినట్టుగా సభలో గానీ బయట గానీ ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇవాళ వీళ్ళ మాటలు చూస్తా ఉంటే బాధ అనిపిస్తుంది. ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం, ఏం పార్టీలు, ఏం రాజకీయాలు. రెండవది నేను గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు మేము శవాలను తీసుకుపోయి కుటుంబాలకు అప్పచెప్తున్నాడే ఎంత ఎమోషన్ లో కూడా మేము ఏం మాట్లాడినా మీకు తెలుసు, మా భాష మా సంస్కారం తెలుసు. ఇవాళ ఎందుకు ఉంటుందండి చెప్పండి? మా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు. మేము అందరితో మంచిగానే ఉంటాం భరత్ గారు. మేము 25 ఏళ్లలో నేర్చుకున్నది రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు లేరని, పర్మనెంట్ మిత్రులు లేరని, అందరితో కలిసిమెలిసి ఉండడమే రాజకీయ నాయకుల కర్తవ్యం అని చెప్పి నేర్చుకున్నాడమండి. మేము ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ పనిచేస్తాం తప్ప ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫ్యామిలీ పనిచేయమండి. ఓకే. సో థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. కాళేశ్వరం కమిషన్ విచారణలో కూడా దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. చివరిలో ఇంట్రెస్టింగ్ గా న్యాయమూర్తి పిసి ఘోష్ థ్యాంక్స్ అంటూ ఈటల రాజేందర్ కూడా జవాబు చెప్పారు. సో థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం ఇచ్చినందుకు. సో మొత్తానికి రెహానా